MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఎవరికని చెప్పనయ్యా, నా చెల్లెకి న్యాయం జరగాలి, నా చెల్లెకి న్యాయం జరగాలి, నా చెల్లె అన్యాయం అయిపోయింది సార్. నా చెల్లెకి ఏం తెలియదు. నా చెల్లె కళాశాలలో జాబ్ చేస్తుంది. ఇక్కడే షాపూర్ కళావతి నగర్లో ఉండబట్టి 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటుంది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 days కింద లేచిపోయింది. 5 days కింద లేచిపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడి ఇంట్లో ఉంది. నా బిడ్డకి ఏమన్నా అయింది, ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది. ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లిడ్చి పెట్టిలో నాకు తెలియదు సార్. వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో ఉంది, పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాంట. వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి గుద్ది చంపేసి సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట. కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరం వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపేసి సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెరుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్. దాని వల్ల లవర్ చేసింది సార్ శివానటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు. నా చిన్న బిడ్డ ఉంటే చంపబోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్. ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపటేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు పిచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత అన్యాయమైన పరిస్థితి తల్లికి రాలేదు. మాది కేసంద్రం మండలం గ్రామం వినుగుర్తి సార్. మా దగ్గర అమ్మ కళాశారదిలో జాబ్ చేస్తుంది సార్. ఇక్కడ కళావతి నగర్లో కళాశారదిలో జాబ్ చేస్తుంది. అమ్మ మహిళా మండలిలో పనిచేస్తుంది. సాకలైలమ్మ మన్మరాలని ఆమె ఉద్యమాలు చేసేది. మందకృష్ణ మాదిగతో కూడా ఆమె మందకృష్ణ మాదిగ దాంట్లో కూడా SC/ST మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె తలం పెద్ద సార్. ఆమె సాగు చిన్నది సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు